ద్వారా నేర్చుకునే జ్ఞానం. ఇప్పుడు కొంతమంది అంటారు, అది ఇది కూడా నీకు తెలియదా, జ్ఞానం లేదా అంటే ఆ విషయం ఆయన జ్ఞానం ఉండదు. కొన్ని విషయంలో కొందరికి జ్ఞానం ఉంటుంది, కొందరికి కొన్ని విషయంలో జ్ఞానము తక్కువ ఉంటుంది, కొందరికి హల్లెలూయా. ఇప్పుడు 5వ తరగతి చదువుకున్న వాళ్ళ జ్ఞానం వేరు, 10వ తరగతి చదువుకునే వాళ్ళ జ్ఞానం వేరు, తేడా ఉంటుంది. ఏమి చదువుకోని వారి జ్ఞానం వేరు. హల్లెలూయా. కలెక్టర్ కావాలన్నా, ఎస్పీ కావాలన్నా, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కావాలన్నా వాళ్ళు ఎంత చదివితే అంతగా జ్ఞానంలో ఎదిగి జిల్లాకు వాళ్ళు ఏమవుతారు, కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు. హల్లెలూయా. ఆ కలెక్టర్ దగ్గర ఒక ఆయన ఉంటాడు, తెల్ల డ్రెస్ చేసుకుని బయట గేట్ కాడు. ఆయన కూడా ఏదో డిగ్రీలో ఏదో ఇంటరో చదివి ఉంటాడు, కానీ ఆయన కలెక్టర్ కాలేకపోయింది. ఎక్కడ ఉంటాడు ఆయన? బెల్ కొట్టగానే ఆయన వచ్చేస్తాడు. ఆయన ఏమంటారు, అటెండర్ గమ్మత్తు సెట్టింగ్ ఉంటుంది. ఆయన మామూలు అటెండర్ వేరే ఉంటారు, ఆ అటెండర్ కలెక్టర్ దగ్గర ఉన్న అటెండర్ బెల్ట్ రకరకాలు. హల్లెలూయా. అంటే వారి వారి జ్ఞానాన్ని బట్టి ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉంటారని మనకు తెలుసు. హల్లెలూయా. ఇక్కడ కూడా చదువుకున్నాడు మరి మన ప్రేమ్ సాగర్ గారు, మాజీ హెడ్ మాస్టర్, ఎక్స్ అంటారా, హెడ్ మాస్టర్. ఎంత చదివి హెడ్ మాస్టర్ అయితే మాకు తెలియదు. 10th అయినా ఇంటర్తో అయినా డిగ్రీ పీజీ డిగ్రీ ఆ కాలంలో అప్పుడు డిగ్రీతో అన్న, డిగ్రీతోటి హెడ్ మాస్టర్గా రిటైర్మెంట్ అయ్యాను. హల్లెలూయా. ఇప్పుడు నేను 6వ తరగతి చదువు నేనేం హెడ్ మాస్టర్ని అయితే మా అంటే స్కూల్లో ఆయన ఫైల్ కూడా అందించాను. హల్లెలూయా. సో ఈ లోకరీతికి చదువు నాకు తక్కువ బైబిల్లో కొంచెం జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనందరికీ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చదివాం, క్రీస్తు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో ఎవరికి తెలియదు. దేవుని సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నింపబడాలంట. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో ఎవరికి ఎంతవరకు ఏం తెలుసు, ఏది ఏమైనా తెలిసినా తెలియకపోయినా దేవుని స్తోత్రం కొన్ని మాటలు చూద్దాం. ఇదే సందర్భంలో ఒకసారి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఓకే, అందులో 3వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు యేసు ప్రభుల వారు, ఆయన అంటే యేసు ప్రభు రాకడను గూర్చి వాగ్దానము ఏమాయను క్వశ్చన్ మార్క్. పితరులు అబ్రహాం, ఇస్సాకు, మోషే, మొత్తం అబ్రహాం నుంచి మనకు లెక్క, లేకపోతే హానోకు, నోవాహు, యోబు, తర్వాత యోబు తర్వాత అబ్రహాం. సో అక్కడి నుంచి మనకు లెక్క. పితరులు ఏమైపోయారు, చనిపోయారు. నిద్రించినది మొదలుకొని సమస్తమును, అంటే ఆరంభం కంటే ముందు కూడా సృష్టి ఉంది. ఆ సృష్టి ఆరంభం ఉన్నట్లుదే, ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నదేగా అని చెప్పుతుందని మొదట మీరు తెలుసుకోవాలని. హల్లెలూయా. పేతురు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకులు పేతురు గారిని అడిగారు, అక్కడక్కడ అపోస్తులను అడిగారు, ఏమయ్యా యేసుప్రభు వస్తానంటున్నాడు, యేసుప్రభు వస్తానంటున్నాడు, ఇంకా రావట్లేదు, ఏంటి యేసయ్య రావట్లేదు, ఇంకా సంఘము ఎత్తబడము లేదని చెప్పేసి ఆ కాలంలో పేతురును కూడా ప్రశ్నించారు. అంత్య దినములో ఎవరంట వీళ్ళు? అపహాసకులు, ఏలన చేసేవారు. హల్లెలూయా. అపహసించుచు తమ స్వకీయ దురాలోచన, అంటే సొంత ఆలోచన, సొంత దురాలోచన నడుచుకొనుచు అంటారంట. ఏమంటారు? వీళ్ళకు సొంత ఆలోచనలు, స్వకీయ ఆలోచనలు, కానీ బైబిల్ సంబంధమైన ఆలోచనలు
ఉండవు. వాక్యానుసారం మన ఆలోచనలు ఉండవు. ఉండనందున వాళ్ళకి జ్ఞానము అవ్వదు. ఏముంది అక్కడ? స్వకీయ నడుచుకొనుచు. ఏమైంది? యేసుప్రభు వస్తానన్నాడు. ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైంది? ఎప్పటిలాగానే సృష్టి ఉంది. ఆకాశం గతించిపోతుంది అన్నారు. ఆకాశము చాపవలే చుట్టబడుతుంది అన్నారు. భూమి కాలిపోతుంది అన్నారు. ఒకసారి భూమిని దేవుడు దేంతో నాశనం చేశాడు? జలం. ఇప్పుడు దేంతో నాశనం చేస్తాడు దేవుడు భూమిని? అగ్నితో. అది ఇక్కడనే ఉందన్నమాట ఆ మాట. ఏమైంది? ఏం జరగట్లేదు కదా అని ఎవరితో అన్నారు? పేతురు గారితో అన్నారు. అప్పుడు పేతురు రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కిందికి రాసుకొచ్చాడు. ఆయన లెక్క రాసుకొచ్చాడు. ఆయన లెక్క చూడండి కింద. ఆయన దృష్టికి 8వ వచనం చదవడం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఈ ప్రపంచంలో యేసయ్యను నమ్ముకున్న వారు ఒక సంగతి మర్చిపోదట. ఏమనగా, ఏంటా సంగతి? ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. సృష్టికర్త అయిన ప్రభు లేదా యేసయ్య యెహోవా దృష్టికి ఏంటంట? ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరముల వలెను. ఒక్క దినము 1000 సంవత్సరము వలెను. 1000 సంవత్సరములు ఒక దినం వలెను. 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవ్వడును నశింపవలని చెప్పక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు అయ్యున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరం వలె. 1000 సంవత్సరములు ఒక్క దినం వలె ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దినం దేవుని దృష్టికి ఎన్ని సంవత్సరాలు అంట? 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఎలా కనబడుతుంది? ఒక్క దినము 1000 సంవత్సరాలు కనబడుతుంది. 1000 సంవత్సరాలేమో ఒక్క దినం. అది ఎవరి దృష్టి? ఈ సృష్టిలో దేవుడు చేసిన మొదటి దినం ఏది? నిన్న గడిచిపోయింది ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మొత్తము 7 రోజులు. ఎన్ని రోజులు అంటే? 7 రోజులు దేవుని దృష్టిలో దేవుని లెక్క ప్రకారం ఎంత అవుతుంది? 7 రోజులు 7,000 సంవత్సరాలు. హల్లెలూయా. ఈ భూలోక మానవ చరిత్ర 7,000 సంవత్సరాలే. హైందవులు అంటారు కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతి అంతా ఉంటుంది. ఆదాము మొదలుకొని మానవ చరిత్ర ఉంది. ఎవరు మొదలుకొని? ఆదాము అంటే ముందు కూడా సృష్టి ఉంది. అది మానవ జాతి కాదు, అది వేరే సృష్టి. హల్లెలూయా. లేఖన ఆధారాలు మనకు అయితే మహిమ కలుగుతారు. హల్లెలూయా. ఓకే, ఏం చూసాం? 7 రోజులు. దేవుడు ఎన్ని రోజులు పని చేశాడు? సిస్టర్ని అడుగుదాం. దేవుడు ఎన్ని రోజులు పని చేసి సృష్టి చేశాడు? సిస్టర్లను అడిగి ఎన్ని రోజులు? 6 రోజులు పని చేశాడు. 6 రోజులలో సృష్టి అంతా చేశాడు. ఇంకో రోజు 7వ రోజు అప్పుడు ఏం చేశాడు? విశ్రాంతి. అంటే పడుకుని అలసిపోయి ఏ పని చేయలేదు. దాన్ని విశ్రాంతి దినముగా యూదులకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్రాంతి దినం ఏంటి? ఈ రోజుల్లో విశ్రాంతి దినం ఏంటి? ఆదివారం. ఈ రోజుల్లో విశ్రాంతి దినం ఏంటి? ఆదివారం, శనివారం. హల్లెలూయా. విశ్రాంతి దినం అంటే శనివారము, సబ్బాతు దినం అంటారు. హల్లెలూయా. ఆదివారము ప్రభు దినం అంటారు. యోహాను గారు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో పద్మాసు ద్వీపంలో యేసయ్య కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడు, బాధలు అనుభవిస్తుంటే ఒకడే ఆరాధన చేసుకుంటున్నాడు. యేసయ్య మహిమలో దిగి వచ్చి ఆయనతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ఏమైపోయాడు? ఆత్మ వశుడు, అంటే పరిశుద్ధాత్మ వశుడై ఈ లోకంలో నుంచి ఎత్తబడ్డాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచాడు 4వ అధ్యాయంలో. ఇక్కడికి ఎక్కిరా, ముందు జరగబోయేటి నీకు తెలియపరుస్తానని చెప్పాడు. ఎవరు? ఒక
స్వరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వారి వరకు పండితులు చెప్తున్నారు. ఆదాము ఫస్ట్ మానవుడు ఆదామేనా ఇంకోరు అన్నారు? ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వారి వరకు 6,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు గడిచిపోయాయి. హల్లెలూయా. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వరకు ఎన్ని సంవత్సరాలు? 4,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు యేసయ్య మొదలుకొని ఇప్పటి వరకు 2,000 సంవత్సరాలు గడిచిపోలేవని మొత్తము అవి 4, ఈ 2 ఎన్నైతుంది? 6,000 సంవత్సరాలు. ఓకే, 6,000 సంవత్సరం అంతంలో ఉన్నాం మనం. ఈ యుగ అంతంలో ఉన్నాం. ఇంకా 40 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళు, ఇంకా 50 ఏళ్ళ చరిత్ర లేవు మంచి చెడుల లోకం. హల్లెలూయా. 6,000 సంవత్సరాల తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు. అదే 1000 ఏళ్ళ పాలన. దానికి కొన్ని డినామినేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే 1000 ఏళ్ళ పాలన అదృశ్యంగా భూమి మీద జరుగుతుంది అని వాళ్ళు రాసుకున్నారు. ఎవరాలు? సంగీతాలు వాయించొద్దు, నాట్యాలు చేయొద్దు, డబ్బులు కొట్టద్దు. అక్కడక్కడ వీధిలో ఒక విగ్రహాన్ని పెడతారు. ఏ విగ్రహం? గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. నిలబడి పాడవారు. ఓన్లీ నోరే కదా. స్తోత్రం చెల్లింతుము, కాలుగల్లో చేయగలరు. సో విక్రించడం కాదు. వాళ్ళొక సిద్ధాంతం రాసుకున్నారు. సంగీతాలు వాడదు, దావీదు లాగా ఇవన్నీ కొన్ని వేరే. హల్లెలూయా. వారేమంటారంటే 1000 ఏళ్ళ పాలన ఇప్పుడు భూమి మీద చెప్పండి జరుగుతున్నది, దృశ్య రూపం కాదు అదృశ్య రూపంలో అని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సహోదరులు దాన్ని. ఓకే, మంచిది. 1000 ఏళ్ళ పాలన ఇంకా రాలేదు. హల్లెలూయా. 1000 ఏళ్ళ పాలన రావాలంటే సంఘము దేవుని దగ్గరికి ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత భూలోకానికి మళ్ళీ యేసయ్యతో మనం అందరం వస్తాం. ఒలివ కొండ మీద యేసయ్య కాలు పెడతారు. కొండ ఏమైపోతుంది? 2గా పగిలిపోతుంది. అప్పుడు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ పాలన చేస్తాడు. అప్పుడు భూమి మీద ప్రజలు ఉంటారు, ఎత్తబడిన సంఘ ప్రజలు ఉంటారు. హల్లెలూయా. మనమేమో మహిమ దేహాలతో ఉంటాము, యేసయ్యతో 1000 ఏళ్ళు రాజ్యం చేస్తాము. ఉందా లేదా బైబిల్లో? 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఉన్నది. హల్లెలూయా. యేసయ్యతో 1000 ఏళ్ళు మనము రాజ్యం చేస్తాము. అప్పటికి భూమి మీద ప్రజలు ఉంటారు, మనలాంటి మట్టి శరీరం ప్రజలు ఉంటారు. భూమి మరి ప్రజలతో నిండిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు బ్రతికే మనుషులు ఒక వ్యక్తి 100 ఏళ్ళ వరకు. అప్పుడు పాములు 40 అన్నీ యెషయా గ్రంథం, అన్ని లేఖనం చూపిస్తే టైం పడుతుందని. పాము కన్ను కాడ చిన్న బిడ్డ పుట్ట దగ్గర ఆడుకుంటారు. ఒక బాలుడు ఎద్దులను సింహాలను కలిపి నేపుతారు. అప్పుడు భూమి మీద పోలీసు వ్యవస్థ ఉండదు, మిలిటరీ అవసరం లేదు, మిలిటరీ వ్యవస్థ, హాస్పిటల్స్ కూడా మరి ఏముంటుంది, మున్సిపల్ వ్యవస్థ ఉంటుంది. కలెక్టర్ ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు. పోలీస్ శాఖ ఉండదు, మిలిటరీ శాఖ ఉండదు, హాస్పిటల్ నర్సులు ఉండదు, నర్సింగ్ చదివే అవసరమే లేదు. హల్లెలూయా. అది 1000 ఏళ్ళ పాలన. మొత్తం ఈ 1000 ఏళ్ళ పాలన అయిపోతుంది. మొత్తం ఎన్నేళ్ళు? మొత్తము 7,000 సంవత్సరాలు. 1000 ఏళ్ళతో పాటు 7,000 సంవత్సరాలు అయిపోతాయి. అయిపోయినప్పుడు తిరిగి దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశం మళ్ళీ సృష్టిస్తాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఉన్నాయంటే లేవట? ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే పేతురు కాలంలో, పౌలు కాలంలో కొంతమంది ప్రజలు లేచారనమాట. ఏం లేచారు? ఇప్పుడే యేసుప్రభు వస్తున్నాడని కొంతమంది, ఏంది ఇంకా రావట్లేదని ఇంకా కొంతమంది. అప్పుడు వాళ్ళకు గ్రంథ రూపంలో సమాధానం ఇచ్చారు. సరే, మనం చదువుకున్న మాట ఏంది? ఏం చదువుకున్నాం? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లు ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి
వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పినే కదా మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలెనని, రెండోది బెదరకుండా వలెనని, మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వస్తాడని నేను ప్రభువును తెలుసుకొని 92 అంటే 34 ఏళ్ళు అయింది చేసేద్దాం. అప్పటికి ఒక 15, 26, 27 ఏళ్ళ వయసులో వచ్చింది. హల్లెలూయా. అతనికని ఇక్కడ మనిషి ఇక్కడ మనిషి ఇక్కడ. హల్లెలూయా. మన నిరవవుతున్నారు రాయి పడుకోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఇప్పుడే వస్తాడు అని ప్రసంగాలు 34 ఏళ్ళ నుంచి వింటున్నాం. నేను ఇంతవరకు ప్రభు రాలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపు రాడు, ఎల్లుండి కూడా రాడు. హల్లెలూయా. రేపు రాడు, ఎల్లుండి రాడు. ఆ కాలంలో నేను కొత్తగా రక్షింపబడిన కాలంలో 3 రోజులు సువార్త పెట్టేవారు సభలు. ఎన్ని రోజులండి? కొంచెం అన్నాడు. 3 రోజులు. ఫస్ట్ రోజు దేవుని ప్రేమల గురించి చెప్తారు, రెండో రోజు సువార్త చెప్తారు, మూడో రోజు రాకడ గురించి చెప్పేవారు. ఇక రాకడ గురించి ప్రసంగం చెప్పి ఇక అందరు నిలబెట్టి ప్రజలంతా నిలబెట్టి ఆ సంఘంగా మన స్టేజ్ మీద ఉంది. ఇప్పుడే ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? నువ్వు పోయేటప్పుడు రావచ్చు, నువ్వు ఇంటికి పోతుంటే రావచ్చు, నువ్వు పడుకున్నప్పుడు రావచ్చు, ఎత్తబడతావా? ఆ భయానికి కొంతమంది శ్రమలు రాగానే బాధలు రాగానే వదిలేసేవారు. ఇది భూమి మీద జరిగింది, ప్రపంచం అంతా జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. హల్లెలూయా. యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందంటే మొదట ఎవరు రావాలంట? టైం మనకు తక్కువ ఉంది, ముగించేద్దాం. 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించాలి ఈ భూలోకంలో. హల్లెలూయా. భ్రష్టుడు రావాలి. భ్రష్టుడు అంటే మంచోడా? భ్రష్టుడు రావాలి భూలోకంలో, భ్రష్టత్వం సంభవించాలి. ఓకే, విశ్వాస భ్రష్టులు అది వేరే మాట. భ్రష్టత్వం, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. దీనికి మూల భాష ఏమేముంది? ఒకటి ఏముంది? నాశన పుత్రుడగు. రెండో దానికి ఏముంది? ధర్మ విరుద్ధ పురుషుడు. ఓకే, వీడు రావాలంట. దేవుని స్తోత్రం. మొదట భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ. వాడు బయలుపరచబడాలి. బయలుపరచబడడం అంటే ఏంటి? అందరికీ తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 సిస్టర్లు ఉన్నారు. వీళ్ళిద్దరికి మొదటిసారి నేనైతే చూస్తున్నాను. వాళ్ళు ఇక్కడ నాకు ముసి రోజు నాకైతే వీళ్ళిద్దరిని కొత్తగా చూస్తున్నాను. మీరు కూడా సొంత దేశం పరలోకమే ఎప్పుడు నేను చూస్తాను. నా సొంత దేశం పరలోకమే ఎప్పుడు నేను చూస్తాను. ఆశతో దినము నేను ఆశతో దినము ఆశతో దినము నేను ఆశతో దినము యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. తోడుగా ఉంచుకొను, నన్ను తోడుగా ఉంచుకొను. అరే తోడుగా ఉంచుకొను.
తానా తననా తననా ఆమేన్ తానా తననా తననా తానా తననా తననా తానా తననా తననా పరలోకమే నా మాట పరిశుద్ధతే నా శ్వాస ఆమేన్ పరలోకమే నా మాట పరిశుద్ధతే నా శ్వాస భూమి నుండి కొద్ది కాలమే భూమి నుండి కొద్ది కాలమే యేసుని దై సువిశేషముకై ఆమేన్ యేసుని దై సువిశేషముకై తానా 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 సంగీతకారుడు దావీదు గాంచి పాడమని కోరిరా సంగీతకారుడు దావీదు గాంచి పాడమని కోరిరా నాట్యమాడెదను 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 హల్లెలూయా తానా తననా తననా తానా తననా తననా తానా తననా అవసరతలు తీర్చిన అవసరతలు తీర్చిన ముందే నా స్థితిగతులు వందనం వందనమేసయ్యా నిన్నడక ముందే అక్కడ
తీర్చిన నా యేసయ్యా నడకక ముందే అక్కరలేని అవసరతలు తీర్చిన నా యేసయ్యా సమయమున ఏమి కావాలో ఆ సమయమున సమకూర్చువాడా నీ సమయమున ఏమి కావాలో ఆ సమయమున సమకూర్చువాడా రాజువే మహారాజువే రాజువు నీవయ్యా రాజువే మహారాజువే రాజువు నీవయ్యా రాజువే మహారాజువే రాజువు నీవయ్యా రాజువే మహారాజువే వందనం నీకే వందనం వందనమేసయ్యా వందనం నీకే వందనం వందనమేసయ్యా వందనం స్వాగతం సుస్వాగతం స్వాగతమేసయ్యా రాజువే మహారాజువే రాజువు నీవయ్యా రాజువే మహారాజువే రాజువు నీవయ్యా రాజువే మహారాజువే రాజువు నీవయ్యా రాజువే రాజువు నీవయ్యా